ఆ వ్యక్తి నెమ్మదిగా తన చేతిని కుర్చీ మీద పెట్టి ఒక నలుపు స్క్రూ తాకాడు. అతనికి ఇది తాను వెతుకుతున్న స్క్రూ కాదని అనిపించింది. అతను మరో కుర్చీకి వెళ్లి అక్కడ స్క్రూ తాకడం ప్రారంభించాడు. అకస్మాత్తుగా అతని ముఖం మారింది. ఇది తనకు కావలసిన అదే స్క్రూ అని తెలిసింది. జైలుకు వచ్చే ముందు దీని గురించి 3 నెలలు అధ్యయనం చేశాడు. ఎందుకంటే అదే స్క్రూ జైలులోంచి బయటపడే మార్గాన్ని చూపించగలదని అతనికి తెలుసు. అతను సౌకర్యంగా కూర్చున్నట్లుగా నటిస్తూ ఆ కుర్చీకి దగ్గరయ్యాడు. జేబులోంచి ఒక నాణెం తీసి నెమ్మదిగా స్క్రూ తీయడం ప్రారంభించాడు. అయితే అంతలోనే మరొక వ్యక్తి అతని వైపు చూశాడు. మైక్ భయపడిపోయాడు. శబ్దం లేకుండా లేచి వెళ్లిపోయాడు. ఈ జైలులో వస్తువులు అందరివి. ప్రతి మూలకు ఎవరో ఒకరు యజమానులుగా ఉంటారు. ఆ కుర్చీ జాక్ అనే ఖైదీకి చెందింది. జాక్ చెప్పాడు, కూర్చో కొత్తవాడా, నీ గురించి చాలా విన్నాను. నిజంగానే చూడటానికి అందంగానే ఉన్నావు. నా జేబులో ఉన్నది పట్టుకో. అలా చేస్తే నీకు సౌకర్యంగా ఉంటుంది. నన్ను అనుసరిస్తే ఎవరు నిన్ను తాకలేరు. తర్వాత నవ్వుతూ అన్నాడు, చూస్తుంటే నీకు ఇప్పటికే ప్రేయసి ఉందేమో. పర్వాలేదు, నాకు మరో జేబు ఉంది. జాక్ ఒక విచిత్రమైనవాడు. అతనికి అమ్మాయిలు, అబ్బాయిలు ఇద్దరూ ఇష్టమే. అతను చెప్పాడు, శామ్ తన భాగస్వామిగా మారితే శామ్ జైలులో ఎక్కడైనా స్వేచ్ఛగా తిరగవచ్చు. కానీ శామ్ దృష్టి మాత్రం ఆ స్క్రూ మీదే ఉంది. సమయం వృధా చేయకుండా, మాటలు లేకుండా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. తర్వాత రోజు ఖైదీలకు తిరిగే సమయం వచ్చేసరికి శామ్ మళ్లీ ఆ కుర్చీ మీద కూర్చుని స్క్రూని తీయడం ప్రారంభించాడు. అతని గుండె వేగంగా మోగుతుండేది. ఎందుకంటే జాక్ తిరిగి వచ్చాడు. చివరిసారిగా శామ్ స్క్రూని తీసి చేతిలో దాచుకున్నాడు. కానీ జాక్ అతని చర్యను గమనించాడు. అది ఇవ్వు అన్నాడు జాక్. శామ్ ఇవ్వాలని అనుకోలేదు. కానీ జాక్ బెదిరింపుల ముందు తలవంచాల్సి వచ్చింది. అతను స్క్రూని ఇచ్చేశాడు. శామ్కు అది ఎంతైనా కావాలి. ఎందుకంటే అతను జైలులో నుండి తప్పించుకోవాలి. తన కోసం కాదు, నెల రోజుల్లో ఉరిశిక్షకు గురికానున్న తమ్ముడిని రక్షించడానికి. తర్వాత రోజు జాక్ జైలుకి బయటికి వెళ్లగానే మైక్ అతని గదికి వెళ్లి స్క్రూని వెతకసాగాడు. కానీ అప్పుడు జాక్ తిరిగి వచ్చి శామ్ను పట్టేశాడు. శామ్ నిర్భయంగా నిలబడి అన్నాడు, నిన్ను ప్రేమిస్తున్నాను. ఎలాగైనా నీతోనే ఉండాలి. ఆ స్క్రూ ఖైదీలు కూర్చుంటున్న బెంచ్ల నుంచి తీయబడింది. జైలులో నల్లవారు, తెల్లవారు తరచుగా జాతి పక్షపాతంపై గొడవ పడుతుండేవారు. శామ్ ఎవరి పక్షానా ఉండకూడదనుకున్నా ఇప్పుడు మధ్యలో చిక్కుకున్నాడు. జాక్ అతన్ని మన్నించాడు. ఎందుకంటే అతడిని దగ్గరగా ఉంచుకోవాలనుకున్నాడు. కానీ స్క్రూని తిరిగి అమర్చే ముందే నల్లవారు తెల్లవారి మధ్య ఘర్షణ మొదలైంది. రాత్రి జైలు అధికారి హాజరు తీసుకుంటున్నప్పుడు ఒక ఖైదీ బయటకు జారిపోయాడు. జైలర్ ఆపినా పట్టించుకోలేదు. అనుమానంగా అనిపించి వెంటనే వాకిటాకి ద్వారా సహాయం కోరాడు. కానీ అప్పటికే ఆలస్యం అయిపోయింది. ఖైదీలు పిచ్చివారిలా ఒకరిపై ఒకరు దాడి చేయసాగారు. జాక్ ఒక నల్లవాడి గొంతు కోశాడు. శామ్ షాక్తో భయంతో నిలబడ్డాడు. ఎవరో ఒకరు అతన్ని తోసేసి కింద పడేశారు. అదృష్టవశాత్తు శామ్ బతికిపోయాడు. భయంతో వణుకుతున్న శామ్ ఎదురు చూసినప్పుడు సిబ్బంది టీయర్ గ్యాస్ విసిరారు. జైలు భద్రతా సిబ్బంది వచ్చి అల్లరిని ఆపేశారు.